తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆ మహనీయుడి సేవలను సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా ఉద్యమకారులు, అభిమానులు గుర్తు చేసుకున్నారు. జయశంకర్ బాటలో నడిచి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రతినబూనారు. తెలంగాణ కోసం జీవితాంతం శ్రమించిన మహనీయుడు జయశంకర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. 6 దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలిపిన ఘనత జయశంకర్కే దక్కుతుందన్నారు. ఆ మహనీయుణ్ణి తెలంగాణ ఎప్పుడూ స్మరించుకుంటుందని, ఆయన ఆశయ సాధనకు ప్రజాప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ మెంబర్స్ లాంజ్లో జయశంకర్ చిత్రపటానికి సభాపతి గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జయశంకర్ ఆశయాలు భావితరాలకు ఆదర్శమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జయశంకర్ చూపిన మార్గం, సిద్ధాంతాల వల్లే స్వరాష్ట్రం సాధ్యమైందని మంత్రి అజారుద్దీన్ అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ఘనంగా నివాళి అర్పించారు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో జయశంకర్ సార్ అందించిన సలహాలు, ప్రోత్సాహం ఎనలేనిదని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ పేరు పెట్టామన్నారు. 10 ఏళ్ల స్వయం పాలన అనంతరం తెలంగాణ అస్తిత్వం మళ్లీ ప్రమాదంలో పడిందన్న కేసీఆర్, యువత, ప్రజలను నిత్యం చైతన్యపరచడం ద్వారానే జయశంకర్ ఆశయాలను కొనసాగించగలమని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఢిల్లీ పార్టీల చేతిలో తెలంగాణ మళ్లీ తల్లడిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పుష్కలంగా ఉన్న రాష్ట్రం, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, కానీ పాలమూరు పంపు లాంచ్ చేయడు ముఖ్యమంత్రి, కన్నెపల్లి పంపు లాంచ్ చేయడు. ఎందుకు? మనకేమో గురువు జయశంకర్ గారు, ఆయనకేమో గురువు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. రెండవది నిధులు మొత్తం ఢిల్లీకి ఇచ్చి రావడమే కదా. తెచ్చిందేముంది? మీరు ఢిల్లీకి 75 సార్లు పోయి ఏమీ లేదు. పైగా ఇంకా మీదికి తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం అని చెప్పి దివాలా కోరు మాట. అందుకే జయశంకర్ సారు ఒకసారి ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తే పాఠాలు చెప్తే బాగుండేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే నియామకాలు, పిల్లలు కొట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయిపోతే 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని ఈ ప్రభుత్వం. వాళ్ళని జయశంకర్ సార్ చూస్తలేడు అనుకుంటున్నారు ఇదాన్ని. తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో టీఆర్ఎస్ చీఫ్ కవిత జయశంకర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆయన స్ఫూర్తి కొనసాగేలా టీఆర్ఎస్ కార్యకలాపాలుంటాయని తెలిపారు. జయశంకర్ జయంతిని హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో నిర్వహించారు. తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు జయశంకర్ అని కోదండరాం కొనియాడారు. 68లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం బద్దలైనప్పుడు తెలంగాణ రాష్ట్ర డిమాండును, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను విశదీకరిస్తూ తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడాలో స్పష్టమైన సూచనలు చేసినటువంటి వాడు ప్రొఫెసర్ జయశంకర్. మణిదశ ఉద్యమంలో ఆర్ఎస్యూ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అందరినీ కలిసి వాళ్లను కార్యోన్ముఖులు చేసిన పాత్ర ప్రొఫెసర్ జయశంకర్ గారికి. చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రొఫెసర్ జయశంకర్ గారు వివరించారు. హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన జయశంకర్ ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థి దశ నుంచి ఉద్యమ సిద్ధాంతకర్తగా ఎదిగిన ప్రస్థానాన్ని కళ్లకు కట్టారు. సుమారు 300 అరుదైన ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎల్బీనగర్లో స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఆయన బాటలో నడుస్తూ రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తామని తెలిపారు. నాంపల్లి ఇంటర్ సాంకేతిక విద్యా కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేశారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ సహా అధికారులు పాల్గొన్నారు.